రామ్ చరణ్ గారు, శంకర్ గారి కాంబోలో వస్తున్నటువంటి ప్రెస్టీజియస్ మూవీ గేమ్ చేంజర్. సంక్రాంతి పండుగ సందర్భంగా 2025 జనవరిలో జనవరి 10న రిలీజ్ కాబోతుంది ఈ మూవీ. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ సందర్భంగా గేమ్ చేంజర్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి గేమ్ చేంజర్ ట్రైలర్ ప్రకటన వచ్చేసింది. జనవరి 2వ తేదీన అందరికీ ట్రీట్ ఇవ్వడానికి రామ్ చరణ్ గారు వస్తున్నారు. సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు సిద్ధం కండి అంటూ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ని సైతం రిలీజ్ చేశారు. ఈ క్రేజీ అప్డేట్తో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇటీవల రిలీజ్ చేసినటువంటి టీజర్ సాంగ్స్ కి భారీ స్పందన వచ్చిన విషయం మనకు తెలిసిందే. నిర్మాత దిల్ రాజు గారు దాదాపు 300 నుంచి 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో గేమ్ చేంజర్ మూవీని నిర్మించినట్లుగా టాక్ అయితే నడుస్తుంది. ఇందులో ప్రమోషన్ ఖర్చులు, ఈవెంట్స్, రెమ్యునరేషన్, ప్రొడక్షన్స్ ఇలా అన్ని ఖర్చులు కలుపుకొని మొత్తం 500 కోట్ల బడ్జెట్ని క్రాస్ చేసినట్లుగా తెలుస్తుంది. గేమ్ చేంజర్ సినిమాని ఎన్నో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చిత్రాలకు రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తోంది. రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు ఈ మూవీలో. ఇక ఈ సినిమాలో కేరా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రానున్నటువంటి ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా చెప్పినట్టుగానే మేకర్స్ సాయంత్రం ఈ మూవీ యొక్క ట్రైలర్ని రిలీజ్ చేశారు. రిలీజ్ అయినటువంటి ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది అనడంలో డౌట్ లేదు. ముఖ్యంగా ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను మరింత ఎక్కువ పెంచేసింది అనడంలో సందేహమే లేదు. ట్రైలర్ ఆద్యంతం గూస్ బంప్స్ తెప్పించడం కాదు, అంతకు మించి ఉంది అనే తరహాలో ట్రైలర్ను కట్ చేశారు మేకర్స్. ట్రైలర్ను బట్టి చూస్తే ఈ మూవీ భారీ సెన్సేషనల్ హిట్గా నిలవబోతుంది అనే కాన్ఫిడెన్స్ అందరిలోనూ వచ్చేసింది. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందన్నది తెలియాలంటే జనవరి 10వ తేదీ వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.